హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఈరోజు పిల్లల బాక్స్లోకి చపాతీ అలాగే చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ మనం చపాతీ పిండి కలిపేసుకుని పక్కన పెట్టుకుంటే కర్రీ ప్రిపేర్ అయ్యే లోపు చపాతీ పిండి బాగా నానుతుంది కదండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానితే చపాతీలు మృదువుగా మెత్తగా వస్తాయి. నేను ఇక్కడ చపాతీ పిండిలో కొంచెం సాల్ట్ అలాగే నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసేసానండి. ఒక్కొక్కసారి నేను చపాతీ పిండిలో కొంచెం పాలు నా దగ్గర అవైలబుల్ ఉంటే గనక కొంచెం పాల మీగడ కూడా వేసి మిక్స్ చేసుకుంటూ ఉంటాను. పాల మీగడ వేస్తే చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను శనగలు ముందు రోజు నైటే వాటర్లో నానబెట్టుకుని ఉంచుకున్నాను. అవి బాగా నానిపోయి ఉన్నాయి. అలాగే ఒక 3 బంగాళదుంపలు కూడా పైన చెక్కు తీసేసి పెట్టుకున్నాను. ఈ చోలే మసాలా కర్రీని నేను 2-3 విధాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. నాకు టైం ఉంటే కనుక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి తయారు చేస్తాను. లేదంటే చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత ఒక 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసి బాగా మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ అందులో ఒక 2 టమాటోస్ను కూడా కట్ చేసి వేసుకుని అవి కూడా బాగా మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అలాగే నానబెట్టుకున్న శనగలు కూడా వేసి బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, కొంచెం గరం మసాలా లేదంటే చోలే మసాలా అవైలబుల్ ఉంటే కనుక వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపి అందులో తగినంత వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పూరీల్లోకి చపాతీల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు నిద్రలేచారండి. వాళ్ళకి నేను హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసి ఇస్తున్నాను. సాహితీ, సాత్విక్ ఇద్దరికి చపాతీలంటే చాలా ఇష్టమండి. అది మేముండే ఏరియా ఎఫెక్టో ఏమో తెలియదు కానీ వారానికి 2-3 సార్లైనా సరే చపాతీలు చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతిరోజు బాక్సుల్లో రోటీలు, పూరీలు ఇవే తెచ్చుకుంటారు కదండి. అందుకో ఏమో తెలియదు కానీ వారానికి 2-3 సార్లైనా సరే చపాతీ అడుగుతారు. ఇంట్లో చపాతీ ప్రిపేర్ చేస్తే రైస్ కూడా తినరండి. పొద్దున్న, మధ్యాహ్నం కూడా చపాతీలే తినేస్తారు. ఇక్కడ అయితే చపాతీలు కూడా ప్రిపేర్ చేసేసాను. కర్రీ కూడా రెడీ అయిపోయింది. రైస్లోకి కాకుండా ఈ విధంగా పూరీల్లోకి, చపాతీల్లోకి శనగల కూరని ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో లాస్ట్లో మీరు కొంచెం పంచదారని కానీ లేదంటే బెల్లం పౌడర్ని కానీ యాడ్ చేసుకుంటే కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అలాగే నేను ఈ కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే ఒక హాఫ్ కర్రీని ఈ విధంగా స్మాష్ చేసేస్తానండి. ఈ విధంగా చేయటం వల్ల కర్రీకి కొంచెం థిక్నెస్ రావడంతో పాటుగా టేస్ట్ కూడా యాడ్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ శనగల కూర పూరీల్లోకి, చపాతీల్లోకి, నాన్లోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే ఈ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా. ఎదిగే పిల్లలకి రెగ్యులర్గా ఈ విధంగా శనగలు, పెసలు, పప్పు ధాన్యాలు అన్నీ కూడా మనం రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఇవి ప్రోటీన్ సోర్స్ కాబట్టి పిల్లలు హెల్తీగా గ్రో అవ్వడానికి ఈ ప్రోటీన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సాహితీ, సాత్విక్ ఇద్దరికి బాక్సులు పెట్టేశాను. ఇద్దరు స్నానం చేసి రెడీ అయిపోయారండి. మా సాహితమ్మకి ఇక్కడ నేను జడలు వేస్తున్నాను. రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేశారు కదండి. మీలో చాలామందికి ఆ విషయం తెలిసే ఉంటుంది. మనం యూట్యూబ్ ఆన్ చేయగానే చాలామంది ఆ విషయం గురించి రియాక్ట్ అవుతున్నారు. అలాగే న్యూస్ ఛానల్స్లో కూడా వస్తుంది కదండి. ఈ మధ్య కాలంలో చాలామంది యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకుంటున్నారండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర నుంచి మాలాంటి హౌస్ వైఫ్స్ వరకు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ని క్రియేట్ చేసి వాళ్ళకి నచ్చిన కంటెంట్ని కొంతమంది అందంగా ప్రజెంట్ చేస్తున్నారు, కొంతమంది వల్గర్గా ప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన యూట్యూబర్ ఉన్నాడు కదండి, అతను పెట్టే కంటెంట్ ఏంటి అంటే యూట్యూబ్లో కానీ అలాగే ఇన్స్టాలో కానీ పాపులర్ అయిన వీడియోస్ ఉంటాయి కదండి, బాగా వ్యూస్ వచ్చిన వీడియోస్ ఉంటాయి కదా, అటువంటి వీడియోస్ని తీసుకుని రోస్ట్ చేస్తూ ఉంటారు. అంటే
వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారండి. అది వాళ్ళకి మాత్రమే ఫన్ను, చూసే వాళ్ళకి మాత్రం కాదు. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా మనకి అర్థం కాదు. ఆ ఒక్క యూట్యూబర్ మాత్రమే కాకుండా అతనితో పాటు ఇద్దరు ముగ్గురు కూడా జాయిన్ అవుతారు. ఆ విధంగా రీసెంట్గా ఒక ఇన్స్టా రీల్ అండి అది. ఫాదర్ డాటర్ మధ్య ఒక క్యూట్ బాండింగ్ అనమాట. ఆ రీల్ని తీసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతిలో వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఫాదర్ డాటర్ రిలేషన్ని వేరే అర్థం వచ్చేలాగా క్రియేట్ చేశారనమాట. ఆ వీడియో చూసిన చాలామంది కింద కామెంట్ చేశారండి. సో చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకూడదు అని. అలాగే ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ గారు ఆ వీడియో గురించి ఫస్ట్ స్పందించారనమాట. ఆ వీడియోని పోలీసులకి అలాగే కొంతమంది పొలిటీషియన్స్ కూడా ట్యాగ్ చేశారు. తర్వాత ఒకళ్ళు స్పందించడం ఆ వీడియో గురించి అలా ఒక్క రోజులోనే ఆ వీడియో సెన్సేషన్ అయిపోయిందనమాట. అంటే అంత వల్గర్ లాంగ్వేజ్ వాళ్ళు ఉపయోగించారు. ఇంకా తర్వాత ఆ యూట్యూబర్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత నా ఛానలే కదా, నాకు ఇష్టం వచ్చిన కంటెంట్ పెట్టేస్తాను, వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ వీడియోస్ పెడతాను అంటే అస్సలు కుదరదండి. ఇప్పుడు మనం యూట్యూబ్లో వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ ఎవరైనా వీడియోస్ చేసినా, వల్గర్ కంటెంట్ పెట్టినా ఆ వీడియోని పోలీసులకి పొలిటీషియన్స్కి కూడా మనం ట్యాగ్ చేయొచ్చండి. ఇటువంటివన్నీ వచ్చాయన్నమాట. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఛానల్ నాదే కదా అని అస్సలు మితిమీరి మాట్లాడొద్దండి. మితిమీరిన కంటెంట్ కూడా అస్సలు పెట్టొద్దు. మనం మాట్లాడే మాటలు కూడా చాలా పద్ధతిగా, హుందాగా ఉండాలి. మనం మాట్లాడే మాట మన వ్యక్తిత్వాన్ని తెలియచేయాలండి, అలా ఉండాలి. ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసేసి వంట కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఈరోజు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన బెండకాయ పచ్చిరొయ్యల పులుసు పెట్టాను. ఇంకా వంట చేయడానికి ముందే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకుంటాను కదండి. నా వంట పని కంప్లీట్ అయ్యేసరికి ఆ వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నా వంట పని, ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటానండి. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరు 1:30కి వచ్చేస్తారు. వాళ్ళకి భోజనం తినిపించేసిన తర్వాత ఇక్కడ నేను వాళ్ళకి ఏం హోంవర్క్స్ ఇచ్చారు, ఈరోజు ఏం చెప్పారు అన్నీ కూడా బుక్స్ చెక్ చేస్తున్నాను. హోంవర్క్స్ అన్నీ కూడా ఇంటి దగ్గర నేనే చేయిస్తాను. ట్యూషన్లో చేయించొద్దు అని చెప్పానండి. ఎందుకంటే వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, ఏం చదువుతున్నారు అనేది నాకు కూడా తెలియాలి కదా. సో అందుకని హోంవర్క్స్ నేనే కూర్చోబెట్టి చేయిస్తాను. మీ పిల్లలకి తెలుగు రాయటం వచ్చా, చదవటం వచ్చా అని అడుగుతున్నారు కదండి. అసలు రాయటం, చదవటం పక్కన పెడితే తెలుగు అక్షరాలే సరిగా రావండి వీళ్ళకి. ఇదివరకు నేను సండే టైంలో ఎప్పుడైనా నేర్పించేదాన్ని, తెలుగు అక్షరాలు ఇవన్నీ కూడా కూర్చోబెట్టి రాయించేదాన్ని. ఇప్పుడైతే అసలు టైమే ఉండట్లేదండి. వీళ్ళ హోంవర్క్స్తోనే వీళ్ళకి సరిపోతుంది. నేను కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకుంటూ ఉంటానండి. యూపీలో పర్మనెంట్‌గా మేము ఉండిపోము కదండీ. ఎప్పటికైనా ఆంధ్ర వచ్చి సెటిల్ అవ్వాల్సిందే. ఇంకా ఆంధ్ర వచ్చినప్పుడు అక్కడ స్కూల్స్‌లో జాయిన్ చేసినప్పుడు తెలుగు నేర్చుకోవడానికి, రాయడానికి వీళ్ళిద్దరూ చాలా ఇబ్బంది పడతారు కదా అని ఆలోచించుకుంటూ ఉంటాను. కానీ ఈ అక్షరాలు ఇవి నేర్పించడానికైతే టైం ఉండట్లేదండి. సో టైం తీసుకునైనా సరే తెలుగు అక్షరాలు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే నేర్పిస్తూ ఉండాలి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరిని ట్యూషన్లో దింపి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత నా పనులైతే స్టార్ట్ చేశానండి. ఊరు నుంచి పచ్చళ్ళు తెచ్చుకున్నాను కదండి, అవి పెట్టడం కోసం ఒక 2 గాజు సీసాలైతే తీసుకున్నాను. ఇవి 1.5 కేజీ పచ్చడి పట్టే గాజు సీసాలనమాట. ఇవి ఇక్కడే దగ్గరలో లోకల్ మార్కెట్లో తీసుకున్నానండి. పచ్చళ్ళు ఈ విధంగా గాజు సీసాల్లో కానీ, లేదంటే చిన్న చిన్న జాడీల్లో కానీ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా నిలవ ఉంటాయి కదండీ. సో అందుకని తీసుకున్నాను. ఈ గాజు సీసాలు 2 కూడా సోప్‌తో 2 సార్లు క్లీన్ చేసేసుకున్న తర్వాత తడి లేకుండా తుడిచేసి కొంతసేపు బయట పెట్టానండి. లోపల తడి ఏమైనా ఉంటే గనక సో గాలికి ఆరిపోతుంది అని కొంతసేపు బయట పెట్టి ఉంచాను. నేను లాస్ట్ టైం ఊరు నుంచి పచ్చళ్ళు తెచ్చుకున్నప్పుడు వాటిని ప్లాస్టిక్ కంటైనర్స్‌లో పెట్టుకున్నాను కదండీ. అప్పుడు 4, 5 కామెంట్ చేశారండి. మీరు పచ్చళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెడుతున్నారు కదా, అవి హెల్త్‌కి అస్సలు మంచిది కాదు, అలా ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు అని కామెంట్స్ పెట్టారు. నాకు కూడా తెలుసండి ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అని. కానీ మాకు ఎక్కువ ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదండీ. ఈ ఈ గాజు సీసాలు ఏవైనా సరే, కప్పులు, సీసాలు ఇవన్నీ ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టినా సరే అవి పోతూ ఉంటాయండి. సో అందుకనే ఎక్కువగా ఈ గాజు సీసాలు, గాజు కప్పులు, గ్లాసులు ఇవన్నీ తీసుకోవడానికి చాలా భయపడతానన్నమాట. ట్రాన్స్ఫర్లో పోతాయి ఎందుకు అన్నట్టు ఇంకా ప్లాస్టిక్‌వి యూజ్ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టమండి ఈ విధంగా గాజు సీసాలు లాంటివి యూజ్ చేయడం, గ్లాస్ కంటైనర్స్ ఎక్కువగా యూజ్ చేయడం అంటే ఇష్టం. కానీ మేము ట్రాన్స్ఫర్ అవి అయినప్పుడు పోతున్నాయి కదా అని భయంతో తీసుకోవట్లేదనమాట.
ఇంకిక్కడ పచ్చళ్ళు బాటిల్‌లో అయితే వేసేస్తున్నాను. 2 ప్యాకెట్స్ మాత్రమే ఓపెన్ చేశానండి. ఒకటి కారం ఆవకాయ అంటే కొత్త ఆవకాయ. అలాగే ఒకటి తీపి ఆవకాయ అండి. అంటే బెల్లం ఆవకాయ అనమాట. బెల్లం ఆవకాయ మా చిన్నమావయ్య వాళ్ళు పంపించారండి తాపేశ్వరం నుంచి. ఆ సైడు అంటే తూర్పుగోదావరి జిల్లా ఇటు సైడ్ ఎక్కువగా ఈ బెల్లం ఆవకాయ పెట్టుకుంటూ ఉంటారు. ఇది టిఫిన్స్‌లోకి చాలా బావుంటుందనమాట బెల్లం ఆవకాయ. ఈ బెల్లం ఆవకాయ మా అత్తయ్య గారి ఇంట్లో కానీ, అలాగే మా ఇంట్లో అంటే మా అమ్మగారి ఇంట్లో కానీ ఎవరు పెట్టుకోరండి. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా కోసం పెట్టి తీసుకొచ్చేది. ఇప్పుడు మా చిన్న వదిన వాళ్ళ అమ్మగారు అంటే మా మేనత్త, మేనమామ వాళ్ళు అవుతారండి మాకు వాళ్ళు. అండ్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళు మా కోసం తీసుకొస్తూ ఉంటారు. ఇంకిక్కడ పచ్చళ్ళు సర్దేసిన తర్వాత గదులన్నీ కూడా నీట్‌గా తుడుచుకొచ్చేస్తున్నానండి. సాత్విక్ ఇద్దరు స్కూలుకి వెళ్ళిపోతే రోజుకి 2 సార్లు తుడుచుకుంటే సరిపోతుందండి. అదే వాళ్ళ ఇంట్లో ఉంటే గనక రోజుకి 3, 4 సార్లు గదులన్నీ కూడా తుడుచుకురావాలి. సో, అంత అల్లరి చేస్తారనమాట. పిల్లలుంటే అంతే కదండీ! ఇంకిక్కడ గదులు తుడిచేసిన తర్వాత రేపు ఇడ్లీ కోసం మినపప్పు నానబెట్టాను. అండ్ పప్పు కూడా కడుగుతున్నాను. ఈ మినపప్పు కడగడం అంటే నాకు చాలా ఇష్టమండి చిన్నప్పటి నుంచి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ మినపప్పు నానబెడితే నేనే నీట్‌గా మా అమ్మకి ఈ విధంగా క్లీన్ చేసి ఇచ్చేదాన్ని. ఈసారి తొక్క మినపప్పు తెచ్చుకున్నానండి. అదే వింటర్‌లో అయితే సాయి మినపప్పు తెచ్చేసుకుంటాను. ఎందుకంటే వింటర్‌లో ఇక్కడ చాలా చలిగా ఉంటుంది కదండీ! అసలు చన్నీటిలో చేయి పెట్టడానికి కూడా చాలా భయపడిపోతాం. అంత చల్లగా ఉంటాయన్నమాట వాటర్. ఇంకా వింటర్‌లో ఎక్కువగా సాయి మినపప్పు తెచ్చుకొని ఇంకా డైరెక్ట్ నానబెట్టేసి రుబ్బేసుకుంటాను. మిగిలిన టైంలో ఈ విధంగా తొక్క మినపప్పు తెచ్చుకుంటానండి. నాకు ఈ పప్పు అంటేనే ఇష్టం. ఎందుకంటే ఇదే హెల్త్‌కి మంచిది. అలాగే ఎక్కువ ఉరుమవుతుంది కదండీ పప్పు. అందుకని ఎక్కువగా తొక్క మినపప్పు అంటేనే ఇష్టం నాకు. సాయి మినపప్పు కంటే కూడా. ఇంకా ఈ మినపప్పు, ఇడ్లీ రవ్వ ఇవన్నీ మీకు తెలుసు కదండీ! ఇక్కడ పెద్దగా దొరకవు. ఇవన్నీ కూడా నేను ఆంధ్రా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను. ఇక్కడెవరు కూడా మనలాగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీలు, దోసలు, వడలు ఇవన్నీ కూడా ఎవరు తినరండి. ఎక్కువగా రోటీస్ తింటారనమాట. అందుకనే ఇక్కడ ఇడ్లీ రవ్వ, మినపప్పు ఇవన్నీ కూడా పెద్దగా దొరకవు. మనకైతే రోజుకొక బ్రేక్‌ఫాస్ట్ ఉండాలి కదండీ! వీళ్ళైతే 3 పూట్ల రోటీసే తింటారు. ఎక్కువగా గోధుమలు, గోధుమ పిండి ఉపయోగిస్తారనమాట. ఇంకిక్కడ నేను ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకుంటానండి. రవ్వ కూడా 2, 3 సార్లు వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత అండ్ దాంట్లో కూడా వాటర్ వేసి పక్కన పెట్టేశాను. ప్రస్తుతానికైతే కరెంట్ లేదండి. కరెంట్ వచ్చిన తర్వాత ఆ పప్పు గ్రైండర్‌లో వేయాలి. ఇంకిక్కడ మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ కూడా ఆరిపోయాయి. అవన్నీ కూడా తీసేసి నీట్‌గా మడత పెట్టేసి సర్దుకుంటున్నాను. ఇంకిప్పుడు సాత్విక్ వాళ్ళిద్దరిని ట్యూషన్ నుంచి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెట్టాలి. నా డే పిల్లలతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంత ప్రొడక్టివ్‌గా, బిజీగా ఉంటుందండి. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళటం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మీరు పెట్టే ఒక మంచి కామెంట్, మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా హెల్ప్ చేస్తాయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయటానికి మోటివేషనల్‌గా ఉంటాయన్నమాట. వీడియోని లైక్ చేయటం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.